నేను మొత్తం తెలంగాణ యువతరానికి నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా ఏంటంటే, మనం ఎంత మంచిగా మాట్లాడి ఎంత మంచిగా చెప్పినా గానీ ఆంధ్రోళ్ళ దాడి తెలంగాణ వచ్చిన 12 సంవత్సరాల తర్వాత కూడా ఎవరిని ఉపేక్షించకుండా మనం చెప్పిన అంశాలను గీగి మా ఊళ్ళో ఎందుకు పెట్టలే, నువ్వు సినిమా రంగం తీసుకుంటావా, మీ అందరికన్నా గొప్పోడు పైడి జయరాజ్ గారు. ఆయన గురించి ఎవరు డిస్కస్ చేస్తలేరు, ఏ ఆంధ్ర మీడియా ఎవరు వాళ్ళ గురించి. మరి వీళ్ళ విగ్రహాలు ఎందుకు లేవని మాట్లాడతలేరు. ఖాళీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్లకు సంస్కారం లేదని, వీళ్ళకి అన్నం తినరాదని, వీళ్ళు తాగుబోతులని, తెలంగాణ తాగుబోతులని, తెలంగాణలోకి అసలు బట్టలే దొడగరాదని మళ్ళా మొదలు పెట్టిరు దుర్మార్గులు మొత్తం. ఒక్కడన్నా ఆయన పవన్ కళ్యాణ్ ఇంకా చాలా దూరమైపోయిండు. ఎన్ని అన్నరాని మాటలు నోటికి ఎన్ని వచ్చినట్టు లాస్ట్కు ఇక నా సెంటోని కూడా కొడితే ఎత్తుకొచ్చి వీళ్ళు కొడితే 10,000 రూపాయలు ఇస్తారట. అరే రారా నాయన నీ అమ్మ ఎవరెవరు రాంది, మరి యాడ పెట్టుకున్నావు చూసుకున్నాం, మా దగ్గర ఆ బలం కూడా ఉంది నాయన, అది కూడా తోడుగలు ఇస్తాం, మేము ఉట్టివేం లేం, కాకపోతే ఓపిక పడుతున్నాం, మేము ఓపిక పడుతున్నాం. మీకు నిజంగా అంతా ఉన్నది అనుకో, మా తెలంగాణ అంటారు ఇంక బాగా తీటున్నది రాని, తీటున్నది కూడా నిజంగా ఉంటే బహిరంగంగా రాని, ఎవడొస్తారు రాని, కొట్టుకుంటుంది కూడా సిద్ధమే. మరి ఎవరు గెలుస్తాడో అది కూడా చూద్దాం. అది మాట్లాడద్దు కానీ మాట్లాడుతున్నాం. మీరు అట్లా అటువంటి పద్ధతిలో దొంగ మెసేజ్లు పెట్టిపించుకుంటా మా వాళ్ళు కూడా ఉన్నారు. కేసీఆర్ మన కేటీఆర్ మన రేవంత్ రెడ్డి మనుషులు కూడా ఉన్నట్టున్నారల్లా, వాళ్ళు కూడా చురువయ్యారు నిన్న మొన్న. రేవంత్ రెడ్డికి తెలుసు బాగా, రేవంత్ రెడ్డిని అడుగురు మాత్రం ఏమైపోయిందో. ప్రభాకర్ రెడ్డి ఇలా ఈ నేల మీద తుపాకులు పెట్టి మంది గురించి చచ్చిపోయేటువంటి త్యాగబుద్ధి నెల్లం మేము. మీ అసలు ఇట్లా అట్లా బెదిరింపులు దూరంకి వెళ్ళి మాట్లాడితే ఊరుకుంటున్నాం కాదు, కానీ మేము ఒక ఆర్గ్యుమెంట్ మేము ముంగడ పెట్టినాం. మా చెత్త నాయకుడు రేవంత్ రెడ్డి కూడా పండబెట్టి తొక్కుతా గిక్కుతా అంటే మరి మాట్లాడేందుకు కూడా రెడీ ఉన్నాం. మరి వీళ్ళ గురించి మాట్లాడతావా, నువ్వు వాళ్ళ గురించి వకాలత్ తీసుకొని మాట్లాడతావా? ఎన్టీ రామారావు గురించి మాట్లాడతావా చెప్పు. ఎన్టీ రామారావు సమైక్యవాది, పెద్ద పెద్ద పోస్టర్లు మా ప్రజావంతులకు నేను అడుగుతున్నప్పుడు, ప్రత్యేక తెలంగాణ మూవ్మెంట్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆంధ్రాలో జయాంధ్ర మూవ్మెంట్ నడిపినప్పుడు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు, పెద్ద పెద్ద పేపర్ల పోస్టర్ల అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిరా లేదా? వాళ్ళు జయాంధ్రకు సపోర్ట్ చేసిందా లేదా? మరి ఆయన విగ్రహం ఎందుకు? ఏదో రాజకీయ అవసరాలతో వచ్చిండని సార్ ముఖ్యమంత్రి అయ్యిండు, పోయిండు, అయిపోయింది. ఆయన గురించి చరిత్ర చెప్పుకుంటే కూడా చాలా పెద్దగా ఉంటది. నువ్వు చెప్పినటువంటి ఇలా గద్దర్ అవార్డ్స్ ఇచ్చి గద్దరే నా ఆదర్శము, గద్దర్ దగ్గరనే చాలా నేర్చుకున్నాను కదా. పోతవురో రామన్న పేదోళ్ళ ఉసురు దలిగి పోతవురో రామన్న అని కూలి పెంచుమని అన్నదే పాపం, కుత్కే మీద కత్తి బల్లెం పెడితివి. నక్సలైట్లే దేశభక్తులను రాడికల్లు స్వర్ణమ్మను చంపి గద్దెకొచ్చిన మరుసటి రోజే రక్తం తిలకం పెట్టుకున్నావని రాసిన. మరి పోతివీరో రామన్న మొదలు పోతవురో అన్నాడు, మళ్ళీ పోతివో అన్నాడు. మరి తన ఆదర్శంగా తీసుకుంటా ఈయన విగ్రహాలు నీకెందుకు ఆయడా? నీ భావజాలం, నీ దరిద్రం తలకాయల మొత్తం ఆంధ్ర పాలకుల బానిసత్వం బాంచంగిరి చేసేది